మీ వైఫ్ ఆర్కే సినీ కాంప్లెక్స్ దగ్గర కనపడింది. అదిగో ఆశ్రమానికి వెళ్లిన గురువమ్మ వాళ్ళు వచ్చేశారు. మామయ్య గారి ఇంటి దగ్గరే ఉన్నారంటే ఇందాక నేను చూసింది మామయ్య గారి కార్ని కాదనమాట. ఎలా ఉంది శ్యామ? నీకక్కడ ఏం ఇబ్బందిగా అనిపించలేదు కదా? అఖిల్ నీకు ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ పడుతున్నాడు. వెళ్ళు. అలాగే అత్తయ్య. కూర్చోండి వదినా, మీకు కూడా కాఫీ తీసుకొస్తాను. రాశామా ఎలా ఉంది నీకు? తుమ్ములు రాలేదు కదా? జలుబు తగ్గిపోయింది కదా? తగ్గిపోయిందండి, అంతా బాగానే ఉంది. అన్నయ్య గారు, సాధారణంగా మీరు సాయంత్రం క్లబ్కి వెళ్తారు కదా, ఈరోజు వెళ్ళలేదా? వెళ్ళానమ్మా, జస్ట్ ఇప్పుడే ఇంటికొచ్చాను. అన్నయ్య గారు, మీ క్లబ్ ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంది కదన్నయ్య? అవునమ్మా, నీకెలా తెలుసు? ఎప్పుడు మీరు చెప్తుంటే విన్నట్టు గుర్తన్నయ్య గారు. అవునమ్మా, ఆర్కే కాంప్లెక్స్ పక్కనే నే వెళ్లే క్లబ్ ఉంది. అప్పుడప్పుడు క్లబ్ లో పార్కింగ్ ఫుల్ అయిపోతే నా కారు ఆర్కే కాంప్లెక్స్ లోనే పార్క్ చేస్తాను. ఇవాళ కూడా ఆర్కే కాంప్లెక్స్ లోనే పార్క్ చేశాను. ఆర్కే కాంప్లెక్స్ లోనా? అవును శ్యామ, ఆ కాంప్లెక్స్ లోని రికార్డింగ్ థియేటర్ కూడా ఉంది కదా, అటువైపు మీరేమైనా వెళ్ళారా? లేదన్నయ్య గారు, మేము ఆ రికార్డింగ్ థియేటర్కి వెళ్ళలేదు. మేము ఆశ్రమానికి కదా వెళ్ళింది. కదా, మా ఫ్రెండ్ ఒకడు నిన్ను ఆ ఆర్కే సినీ కాంప్లెక్స్ దగ్గర చూశానని చెప్పి నాకు ఫోన్ చేశాడు. బహుశా ఎవరినో చూసి నిన్ను అనుకుని ఉంటాడు. అంతే అన్నయ్య గారు, ఎవరినో చూసి మేము అనుకుని ఉంటారు. మేం మాత్రం ఆర్కే కాంప్లెక్స్ కి వెళ్ళలేదు. కావాలంటే శ్యామని అడగండి. శ్యామను అడగాల్సిన అవసరం లేదులే అమ్మా, నువ్వేం అబద్ధం చెప్పావు కదా. ఇదిగో వదినా కాఫీ. ఈయన మాటలేంటో ఈరోజు కాస్త తేడాగా అనిపిస్తున్నాయి. గుమ్మడికాయ దొంగలంటే ఎవరు అంటే భుజాలు తడువుకున్నట్టు నేను తప్పు చేశాను కాబట్టి ఆయన మామూలుగా మాట్లాడినా నాకు ఇలా అనిపిస్తుందా? ఏమై ఉంటుంది? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవునా, ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడారా? అవును సార్, మాట్లాడాను. సార్, మీరు ఆ స్థలం కొంటోంది కాంప్లెక్స్లు కట్టడానికి కాదు, ఆశ్రమానికి ఇవ్వడానికని కూడా చెప్పాను సార్. సార్, రేటు కూడా చాలా రీజనబుల్ గా ఇస్తామన్నారు సార్. థ్యాంక్ యూ. మీరు ఒకసారి సైట్ చూసుకున్నారంటే మిగతా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సైట్ చూడడానికి ఎప్పుడు రమ్మంటారు? మీ ఇష్టం సార్. ఇంకో 1 అవర్ లో నేను సైట్ లో ఉంటాను. మీరు వస్తానంటే నేను అక్కడే వెయిట్ చేస్తాను. ఓకే, తప్పకుండా వస్తాం. 1 అవర్లో మేము అక్కడికి వచ్చేస్తాం. అలాగే సార్, ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వసంత, వసంత. ఏంటండి? ఆశ్రమం కట్టడానికి గురువు గారు చెప్పిన సైట్ గురించి కనుక్కోమని చెప్పావు కదా. కనుక్కున్నారా? మేడం గారు ఆర్డర్ వేశాక కనుక్కోకుండా ఎలా ఉంటాను? సర్లేండి, విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడే ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఫోన్ చేశాడు, సైట్ చూపిస్తాను రమ్మంటున్నాడు.
ఓ అరగంటలో మనం అక్కడికి వెళ్ళాలి. తొందరగా రెడీ అవ్వు. సైట్ మనిద్దరం వెళ్ళి చూస్తే సరిపోతుందా అండి? పిల్లలు చూడక్కర్లేదా? ఓకే ఓకే, అయితే అందరం చూద్దాం. సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి చూసొద్దాం, సరేనా? తొందరగా బయలుదేరండి మరి. అలాగేనండి. నమస్తే, రండి. నమస్కారం. నమస్తే అండి. రండి. ఇదే సైట్, చూసుకోండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఇదే సార్ మీరు అడిగిన సైటు. ఈస్ట్ ఎంట్రన్స్ అనుకుంటాను. అవును సార్, అవును, ఈస్ట్ ఎంట్రన్సే. ఇటు పక్కన ఎక్కడి దాకా ఉంటుంది? అక్కడ 6 రాళ్ల వరకు సార్, ఇక్కడేమో ఈ రోడ్డు వరకు. ఎలా ఉంది వసంత? బాగుందండి, చాలా బాగుంది. ఇంత బాగుంది కాబట్టి గురువు గారు ఈ స్థలాన్ని ఓకే చేసుంటారు. అంతే అయి ఉంటుందండి. ఎప్పటికైనా ఆశ్రమానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న నా కోరిక ఇంతకాలానికి ఇలా తీరబోతోంది. అవునత్తయ్య గారు, అంతా గురువుగారి దయ. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఆ పక్క స్థలం ఎవరిది? ఆ స్థలం డిస్ప్యూట్లో ఉంది మేడం. అన్నదమ్ముల మధ్య ఏవో కోర్టు కేసులున్నాయి. ఎవరు గెలిస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఓకే. ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఏమి రావు కదా? లేదు మేడం, ఇక్కడ ఫ్యాక్టరీలు ఏవి రావు. ఫ్యాక్టరీలు ఎలా వస్తాయి అక్క? ఈ చుట్టుపక్కల ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా. అవునవును, ఇళ్ల మధ్య ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వరు. ఆ విషయం నాకు తెలుసు అరుణ్, ఎందుకైనా మంచిది అని అడుగుతున్నా. అందరికీ సైట్ నచ్చినట్టేనా? ఓకే డాడీ. ఓకే. ఓకే అండి, ఈ సైట్ మాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ, చాలా సంతోషం సార్. మీరు చెప్పిన రేటు కూడా మాకు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైనంత తొందరగా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూడండి. అలాగే సార్. ఎవరి పేరు మీద కొంటున్నారు సార్? ఇది మా అఖిల్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించండి. అఖిల్ గారు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కాపీస్ పంపిస్తే నేను మీ పేరుతో డాక్యుమెంట్స్ రెడీ చేయిస్తాను. అలాగేనండి, పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తాం. వెంటనే రిజిస్ట్రేషన్ కావాలి. అలాగేనండి. వెంటనే మేము భూమి పూజ కూడా పెట్టుకోవాలి. ఓకేనా? ఇక మేము బయలుదేరుతామండి. మంచిదండి. వస్తామండి. వస్తామండి. నమస్తే. ఓకే. నమస్తే. హలో సుబ్బారావు గారు, పార్టీకి మీ సైటు బాగా నచ్చింది. వీళ్ళు ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ అంటున్నారు.
10 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఓకేనా? ఓకే. ఇది మా అఖిల్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించండి. అఖిల్ గారు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కాపీస్ పంపిస్తే నేను మీ పేరుతో డాక్యుమెంట్స్ రెడీ చేయిస్తాను. బిజినెస్ కి సంబంధించిన ఏ పనైనా మావయ్య అటు పెద్ద కొడుకు గాని ఇటు చిన్న కొడుకు గాని అప్పగిస్తాడే తప్ప అరుణ్ కి మాత్రం అప్పగించడు. అఖిల్ ఏదో పెద్ద తెలివైన వాడైనట్టు, అరుణ్ ఏదో తెలివి తక్కువ వాడైనట్టు చూస్తారు. ఈ విషయం ఎంత చెప్పినా కూడా అరుణ్ పట్టించుకోడు. హ, ఛ. ఈ బిజినెస్ డీలింగ్స్ గురించి నాకు తెలియదులే అంటూ లైట్ తీసుకుంటాడు అరుణ్. ఓకే, బిజినెస్ గురించి అరుణ్కి తెలీదు అనుకుందాం. ఆశ్రమానికి స్థలం కొన్న విషయమైనా అరుణ్కి అప్పగించొచ్చు కదా. అరుణ్ పేరు మీద ఆ స్థలం కొని దాన్ని అరుణ్ పేరుతోనే ఆశ్రమానికి డొనేట్ చేయొచ్చు కదా. ఆ పనికి కూడా అరుణ్ పనికిరాడన్నమాట. అందుకే అఖిల్ పేరుతో కొనమని చెప్పాడు ఆ మహానుభావుడు. అఖిల్ మీద మావయ్య అంత నమ్మకం పెట్టుకున్నందుకు ఆ ల్యాండ్ కొనే విషయంలో అఖిల్ మోసపోయేలా చేస్తే ఎస్, అదే కరెక్ట్. ఆ బ్రోకర్తో మాట్లాడి ఆ ల్యాండ్ విషయంలో వీళ్ళు మోసపోయేలా చేయాలి. మామయ్య గారు, ఏంటమ్మా? మనకి స్థలం చూపించిన బ్రోకర్ మంచివాడే కదండి? అవునమ్మా, చాలా మంచివాడు. బ్రోకరేజ్ కూడా ఎక్కువ అడగలేదు, చాలా రీజనబుల్ గా అడిగాడు. అయితే అతని ఫోన్ నెంబర్ ఇస్తారా నాకు? అతని ఫోన్ నెంబర్ నీకెందుకమ్మా? అది నా ఫ్రెండ్ జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్స్ చూస్తుంది. ఇతనైతే మంచి ఫ్లాట్స్ చూపిస్తాడు కదా, అందుకని. డెఫినెట్ గా మంచి ప్లాట్సే చూపిస్తాడు. ఒక్క నిమిషం. ఇదిగోనమ్మా, అతనిచ్చిన విజిటింగ్ కార్డు ఇదే. మీ ఫ్రెండ్ని వెళ్ళి అతనితో మాట్లాడమని చెప్పు. అలాగే మావయ్య, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అమ్మా. ఈ విజిటింగ్ కార్డ్ నాకు ఇచ్చి మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు మావయ్య గారు. అఖిల్ బాబు, ఏంటి శ్యామా? అది అది ఏంటి మొహమాట పడతావేంటి శ్యామా? పర్లేదు చెప్పు. ఏం లేదు అఖిల్ బాబు, ఆశ్రమం కోసం స్థలం కొంటున్నారు కదా. అవును. ఆ పని మామయ్య గారు మీకు అప్పగించారు కదా. అవును. ఆ స్థలం మీ పేరు మీదే కొనమని మీకు చెప్పారు కదా. అవును. ఆ పని అరుణ్ బాబు గారికి అప్పగించి ఆ స్థలం అరుణ్ బాబు గారి పేరు మీద కొంటే బాగుంటుందేమోనని నాకు అనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపించింది శ్యామా? అంటే వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ మామయ్య గారు మీకు గాని పెద్దబాబు గారికి గాని అప్పగిస్తున్నారు. అరుణ్ బాబు గారికి అటువంటి పనులేమీ అప్పగించడం లేదు.
ఆ విషయంలో ఐశ్వర్య అక్క చాలా ఫీల్ అవుతుందేమోనని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ బాధ్యతని అరుణ్ బాబు గారికి అప్పగిస్తే బాగుంటుందేమోనని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ శ్యామ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. డాడీతో మాట్లాడి ఆ ల్యాండ్ కొనుగోలు వ్యవహారం అరుణ్ అనేక అప్పగిస్తాను. అక్కర్లేదు. నాతో మాట్లాడాల్సింది ఏం లేదురా. శ్యామ చెప్పిందే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. ఆ సైటు అరుణ్ పేరు మీదే కొందాం. ఆ బాధ్యతలు మొత్తం వాడికే అప్పగిద్దాం. రేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ నీ పేరు మీద కాదు అరుణ్ పేరు మీద రెడీ చేయమని చెప్పు. అలాగే డాడీ. నా మాటని మన్నించినందుకు చాలా 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 థ్యాంక్స్ మామయ్య గారు. మంచి ఎవరు చెప్పినా వినాలి, ఆచరించాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఇంతకు ముందు మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. చెప్పండి మేడం, మీకు ఏ ఏరియాలో సైట్ కావాలి, ఎన్ని వందల గజాలు కావాలి? నాకు సైట్ అక్కర్లేదు. మరి నాకెందుకు ఫోన్ చేశారు? ఈ సైట్ గురించి మాట్లాడటానికి. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు కొంటున్నారు మేడం. ఆనంద్ గజపతి వర్మ వాళ్లే కదా కొంటున్నది? అవును, వాళ్ళు కొంటారు, కానీ ఈ ల్యాండ్ మాత్రం వాళ్ళకి దక్కకూడదు. అదేంటి మేడం? అది అంతే. ఈ ల్యాండ్ విషయంలో వాళ్ళు దారుణంగా మోసపోవాలి. ఆనంద్ వర్మ వాళ్ళ దృష్టిలో ఈ ల్యాండ్ వాళ్ళు కొంటున్నామని అనుకోవాలి, కానీ నువ్వు దీన్ని వేరే వాళ్ళకి అమ్మేయాలి. ఆనంద్ వర్మ వాళ్ళు ఊహించని విధంగా మోసపోవాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం నీకు చాలా లాభం ఉంటుంది. ఈ ల్యాండ్ కొనిపెట్టినందుకు ఆనంద్ వర్మ వాళ్ళు నీకు కమిషన్ ఇస్తారు. నువ్వు వేరే వాళ్ళకి అమ్ముతావు కాబట్టి వాళ్ళు కూడా నీకు కమిషన్ ఇస్తారు. నీకు డబుల్ కమిషన్ రావటంతో పాటు నేను ఒక 5 లక్షలు బోనస్గా ఇస్తాను. చెప్పు, నేను చెప్పినట్టు ఆనంద్ వర్మ వాళ్ళని చీట్ చేసి ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి దక్కేలా చేయగలవా? ఓకే మేడం. చెప్పు, చేస్తావా లేదా? చేస్తాను మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. చాలా థ్యాంక్స్. ఇంతకీ మీరెవరు మేడం? ఆనంద్ వర్మకి మీకు ఏమైనా గొడవలున్నాయా? లుక్ మిస్టర్, ఈ నాటకంలో నీది చాలా చిన్న పాత్ర. కథంతా నీకు తెలియాల్సిన అవసరం లేదు. కథ ఎక్కువ తెలుసుకుంటే కన్ఫ్యూజ్ అవుతావు. అర్థమైందా? అర్థమైంది మేడం. మీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నాకు అనవసరం. నాకున్న 4 సీన్లు నేను పర్ఫెక్ట్ గా చేస్తే చాలు, అంతే కదా? ఎస్, అండ్ వన్ మోర్ థింగ్. ఏంటి మేడం? నేను ఎవరు ఏంటి అని నా గురించి తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేసావే అనుకో, నీ బాడీ ఎక్కడుందని పోలీసులు కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఇంత స్మూత్ గా చెప్పాక ఎందుకు అర్థం కాదు మేడం? చాలా బాగా అర్థమైంది. గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆవిడ చెప్పినట్టు చీటింగ్ చేసిన నాకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ ల్యాండ్ ఎవరికి అమ్మాలబ్బా? ఎస్, అతనే రైట్. బయ్యర్ని వెతుక్కోవడానికి ఆగమేఘాల మీద వెళ్తున్నట్టున్నాడు మానవుడు.